హాయ్ ఫ్రెండ్స్, ట్రైన్ లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ బాబు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. వచ్చినప్పుడు ఆ బాబు విచిత్రంగా డాడీ ట్రైన్ లో మొత్తం అన్ని బ్యాక్ కి వెళ్ళిపోతున్నాయి, చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి అని చాలా మారం చేస్తూ పాతికేళ్ల అబ్బాయి మారం చేస్తూ వాళ్ళ డాడీని అడుగుతున్నప్పుడు వాళ్ళ డాడీ అలా అవును అవును అని చెప్తున్నప్పుడు ఎదురుగా ఒక మేడం కూర్చున్నారు. ఆ మేడం వీళ్ళ వైపే విచిత్రంగా చూస్తూ కొద్దిసేపు అయినప్పటికీ ఉండబట్టలేక వాళ్ళ ఫాదర్ని అడుగుతారు. ఏంటంటే సార్, బాబుకి పాతికేళ్ళు వచ్చినా సరే కొంచెం మెంటల్ గా డిస్టర్బెన్స్ అవుతున్నట్టున్నారు, హాస్పిటల్కి చూపించండి సార్, చూపిస్తే బాగుంది కదా సార్ అనేసి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. అలా చూసుకునే క్రమంలో ఈవిడికి ఏం అర్థం కాలేని సమయంలో వాళ్ళ ఫాదర్ చెప్తారు, కళ్ళకి ఇప్పుడు ఆపరేషన్ చేసి తీసుకొచ్చాము, పాతికేళ్ళు అయినప్పుడు ఇవన్నీ ఇతను చూడడం కొత్త కాబట్టి ఇంత విచిత్రంగా అడుగుతున్నారు అనేసి వాళ్ళ ఫాదరు ఆ మేడంకి చెప్పడం జరుగుతుంది. బట్ మనకి ఏంటైనా మన లైఫ్ స్టైల్లో మనకి సిచ్యువేషన్స్ బట్టి మనం ఎదుటి వాళ్ళకి అనేది స్టార్టింగ్ లోనే మనం జడ్జ్మెంట్ ఇవ్వకూడదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకున్న తర్వాత మనం జడ్జ్మెంట్ ఇవ్వాలి. అలాగనే మనం ఏదైనా వర్క్ లో స్టార్ట్అప్ అయ్యేటప్పుడు చూసిన వెంటనే దాని గురించి మనం జడ్జ్మెంట్ ఇవ్వలేము. కానీ అక్కడ జాయిన్ అవి వర్క్ చేసినప్పుడే అందులో ఉన్నది మనకి తెలుస్తుంది. బట్ ఈ కంపెనీలో చాలా మంది మిలియనర్స్ అవుతూ అవార్డ్స్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మార్చుకోగలుగుతున్నారు. మీరెవరైనా 10th ఇంటర్ డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నట్లయితే ఈ మెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. మోర్ డీటెయిల్స్ కి బయో లింక్ లో ఫామ్ ఫిల్ చేసినట్లయితే ఈ మోర్ డీటెయిల్స్ మీకు చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.